హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను రాగి ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. రాగి ఇడ్లీ కోసం వచ్చేసి రాగులు, మినపగుండ్లు, కొద్దిగా ఇడ్లీ రవ్వ, మరీ ఎక్కువ కాకుండా 4 hours or 3 hours నానబెట్టుకొని మంచిగా మిక్సీ పట్టుకొని ఇడ్లీ బ్యాటర్లో వేసుకోవటమేనండి. చాలా బాగుంటుంది రాగి ఇడ్లీ. మనం ఇడ్లీలో మీరు ఎంత క్వాంటిటీ వేసుకుంటారో అంత క్వాంటిటీ వేసుకొని ఇడ్లీ పాత్రలో వేసుకొని పెట్టుకోవటమే. ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది. నేను ఇప్పుడు అది పొయ్యి మీద పెట్టేశాను ఇడ్లీని. ఇప్పుడు దానికోసం ఇడ్లీలోకి చట్నీ, పల్లీలు, పచ్చిమిర్చి, టమాటాలు, అలాగే కొత్తిమీర, వెల్లుల్లి తీసుకున్నాను. అవి ఫ్రై అయ్యాక మిక్సీలో యాడ్ చేసుకొని సాల్ట్ వేసుకున్నాను, మిక్సీ పట్టుకున్నాను. పల్లి చట్నీ అనేది రెడీ అయింది. చాలా టేస్ట్ ఉంటుంది. దీన్ని వేరే బౌల్లోకి తీసుకొని దీని పోపు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. పోపు కోసం నేను ఆయిల్, ఎండుమిర్చి, తాలింపుగింజలు తీసుకున్నాను. అవి మంచిగా ఫ్రై అయ్యాక లైట్గానే వేసాను, ఆయిల్ ఎక్కువ వేయలేదు. ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి దీన్ని చట్నీలో యాడ్ చేసుకుంటే టేస్టీ చట్నీ అనేది రెడీ అయింది. ఇప్పుడు మనం ఇడ్లీ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. చూసారు కదా, చాలా బాగా కుక్ అయింది. ఇప్పుడు మనం విడిగా తీసేసుకోవటమే. చాలా బాగుంటుంది రాగి ఇడ్లీ అనేది, హెల్త్కి కూడా చాలా మంచిది. చూసారు కదా, చాలా మెత్తగా సాఫ్ట్గా కూడా ఉంది. థ్యాంక్ యూ ఆల్.